కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్పై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించనున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, లక్షిత్బుర్గా తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. దాదాపు గంటన్నరకు పైగా పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అనేక అంశాల పట్ల అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి ప్రవేశపెట్టబోతున్నటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి పర్టికులర్గా ఎక్కువ రోజులు శాసనసభ సమావేశం నడిపేలా కూడా బీఏసీ సమావేశంలో స్పీకర్ని కోరేలా కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. 15 నెలల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ అమలు కాని అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యం, ఉద్యోగం, నిరుద్యోగ తదితర అంశాల పట్ల పూర్తిగా ఫెయిల్యూర్ అయినటువంటి అంశాలను శాసనసభా వేదికగా మరొకసారి ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, శాసన మండలిలో ఎమ్మెల్సీలు అందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. ఇక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఎన్ని ప్రాజెక్టులకు అనుమతిచ్చారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని ప్రాజెక్టులు తెలంగాణకు ప్రత్యేకంగా వచ్చాయి, తెలంగాణకు రావాల్సినటువంటి వాటాల విషయంలో ఈ 10 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంతో బీఆర్ఎస్ పార్టీ కొట్లాడినటువంటి విధానం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాటాల విషయంలో వెనుకబడితనం, ఇతరత్ర అంశాల పట్ల గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభా వేదికగా నిలదీయాలని చెప్పేసి ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు పనిచేసినటువంటి తన అనుభవాన్ని అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజల మంచి కోసమే వెచ్చించినట్టు, అదేవిధంగా రాష్ట్రంలో ఈ 10 ఏళ్ల పాటు జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే ఈ 15 నెలల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీలు, పర్టికులర్గా 6 గ్యారంటీల అంశాలకు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేసిందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును లెక్కలతో సహా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అంకెల గాడితో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టబోయేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు ఇచ్చినటువంటి వాటా ఎంత, తెలంగాణకు వాటా తీసుకురావచ్చేటువంటి అంశంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భంలో ఎంతమంది కేంద్ర మంత్రులు కలిశారు, ప్రధానమంత్రితో ఎన్నిసార్లు భేటీ అయ్యారు, పర్టికులర్గా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎంత మేరకు నిలబెట్టుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ, ఇలాంటి అంశాలన్నిటి పట్ల కూడా శాసనసభా వేదికగా ఎండగట్టాలని చెప్పేసి కూడా సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే RRRకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి తద్వారా ఎదురయ్యేటువంటి సమస్యలు, ఇతరత్ర హైదరాబాద్ మహానగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి చర్యలు, గడిచిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ 10 ఏళ్ల పాటు హైదరాబాద్ బ్రాండ్ని పెంచేందుకు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, తద్వారా తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కు ఎంత మేరకు పెట్టుబడులు తీసుకువచ్చామనేటువంటి అంశాన్ని కూడా శాసనసభా వేదికగా ఎండగట్టేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక శాసన మండలిలో కూడా పెద్దల సభలను ఉద్దేశించి మాట్లాడేటువంటి సందర్భంలో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా సభా పెద్దలకు వివరించేలాగున ప్రతి ఒక్క ఎమ్మెల్సీ, ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రిపేర్ అయి వెళ్ళాలి. సబ్జెక్ట్ లేకుండా ఎవరు అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు. ఈ సమావేశాలను అత్యంత సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే గవర్నర్ ప్రసంగంలో మరొకసారి అబద్ధాల తప్పుల తరగగా కాంగ్రెస్ పార్టీ గవర్నర్ ప్రసంగం అంతా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలాగున ఈసారి రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ సమావేశాలకు ప్రిపేర్ అయింది. ఈసారి బడ్జెట్లో తెలంగాణకు కేటాయించినటువంటి కేటాయింపులపైన పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ చేయాలని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో అదే శాసనసభా వేదికగా అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ విధానాన్ని, వైఖరిని పూర్తి స్థాయిలో ఎండగట్టి కౌంటర్ అటాక్ దిగాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా పార్టీ నేతలకు, పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. లక్ష్మీ. రైట్, థ్యాంక్ యూ రాజేష్.